ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో గ్రామదేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారికి, శ్రీ వసంతాలమ్మ అమ్మవారికి లలిత సత్సంగ మాతృమూర్తుల ఆధ్వర్యంలో గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా తిరిగి పలు రకాల వంటకాలతో సారె సమర్పించారు. ఈ సందర్భంగా లలిత మాతృమూర్తులు మాట్లాడుతూ నూకాలమ్మ తల్లి, వసంతాలమ్మ తల్లి శాకాంబరిగా దర్శనమివ్వడం జరిగిందని, శాకాంబరి దేవి అవతారం అంటే ప్రజలందరికీ ధనధాన్యాదులకు, కూరగాయలకు లోటు లేకుండా సుభిక్షంగా ఉండాలని పురాతన కాలం నుంచి సంప్రదాయంగా వస్తుందన్నారు. అలాగే గత 2 సంవత్సరాల నుంచి లింగపర్తి గ్రామ దేవతలకు చీర, సారె సమర్పించడం జరుగుతుందన్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మాతృమూర్తులకు, ఆలయానికి వచ్చే భక్తులకు పులిహార ప్రసాదాన్ని, బాజా భజంత్రీలను మెల్లిపాక నాగేంద్ర ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేశారు. నమస్కారం. ఈరోజు లింగంపర్తి గ్రామంలో గ్రామదేవతలైన వసంతాలమ్మ తల్లి, నూకాలమ్మ తల్లికి లింగంపర్తి గ్రామ ప్రజలు, పెద్దలు, లలితా సత్సంగం మాతృమూర్తుల ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా కూడా శాకాంబరి అవతారం, అలాగే అమ్మవారికి చీర, సారె సమర్పణ మహోత్సవం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి సహకరించిన 50 మంది గ్రామ ప్రజలకు, భక్తజన బృందానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న లింగంపర్తి లలితా సత్సంగం మాతృమూర్తుల తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. శాకాంబరి అవతారం అనేది మనం పురాతన కాలం నుంచి కూడా ఇది మన అందరం కూడా సాంప్రదాయబద్ధంగా చేసుకుంటూ వస్తున్నాం. శాకాంబరి అవతారం అని అంటే గ్రామంలో ఎవరికీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ధనధాన్యాలకి, అలాగే కూరలకి, పండ్లకి ఎటువంటి లోటు లేకుండా మనమందరం కూడా సుభిక్షంగా ఉండాలి అని ఆ గ్రామ దేవతల్ని కొలుస్తూ మనమందరూ కూడా మన సనాతన ధర్మాన్ని మర్చిపోకుండా ఈ విధమైన కార్యక్రమం ఎప్పుడు అందరి సహకారాలతో చేసుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.